ఇండస్ట్రీలో ఇంకో మాట కూడా గట్టిగా వినిపిస్తుంది సార్. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే కుడివైపో, ఎడమవైపో, ముందో, వెనకో త్రివిక్రమ్ గారి నీడ అటైనా కొంచెం కొంచెం పడుతుంటుంది అని. హ్మ్. మొన్న మధ్య మీ ఫోటో కూడా చూసాను. సెట్‌లో త్రివిక్రమ్ గారు అవును. సాంగ్ తీస్తున్నప్పుడు. అవునవును. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఆయన కొరియోగ్రఫీ ఏమైనా చేశారంటారా? లేదు సార్. త్రివిక్రమ్ గారి హ్యాండ్ ఉంటుంది పరోక్షంగాను, ప్రత్యక్షంగాను. పోనీ ఆయన కథైనా వింటారు అని చెప్తుంటారు కదా! త్రివిక్రమ్ గారు, కళ్యాణ్ గారు ఉన్నప్పుడు నేను ఫైనల్ వర్షన్ ఉస్తాద్ భగత్ సింగ్ చెప్పడానికి వెళ్తే ఓజీ షూటింగ్ జరుగుతుంది అన్నపూర్ణ స్టూడియోలో మేకప్ రూమ్లో. ఆయన ఒక షాట్ చేసి వచ్చారు. వచ్చిన తర్వాత హరి స్టార్ట్ చేద్దామా అనగానే త్రివిక్రమ్ గారు స్వామి సెలవు మీరు కానివ్వండి అంట. నేను సార్ మీరు ఎక్కడికి వెళ్తారు కరెక్ట్ టైం అంటే కానీ 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 అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. స్టోరీ కూడా వినలేదు ఆయన త్రివిక్రమ్ గారు. కాకపోతే ఖచ్చితంగా త్రివిక్రమ్ గారి సాయం ఈ సినిమాకు ఉంది. మా ప్రొడ్యూసర్లకి కళ్యాణ్ గారికి మాకు మధ్య ఒక ప్రాపర్ అంటే ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. హరిహర వీరమల్ని ఫినిష్ చేసేసి ఓజీకి వచ్చేసి నెక్స్ట్ మా సినిమాకి రావాలి. ఆ టైంలో ఆయన ఒక బ్రిడ్జ్ లాగా ఉండి డేట్స్ ఏంటి, కళ్యాణ్ గారికి ఎప్పుడు వీలుగా ఉంటుంది, మీది ఏంటి హరీష్ ఏంటి, అసలు మీ సినిమా ఎందుకు ఎక్కడ అసలు ఆయన ఫుల్ వినిపించారా వినిపించలేదు అని చెప్పి ఆ టైంలో ఆయన దాన్ని ఏమంటారు కళ్యాణ్ గారు బిజీగా షూటింగ్ చేస్తున్నారు కాబట్టి ఆయన మాట సహాయం చేశారు. నేను నెక్స్ట్ అడుగుదాం అనుకుంటున్నా. నేను ఆయన అగ్రజాన్ని పిలుస్తాను. యాక్చువల్లీ ఒక డైరెక్టర్ నన్ను అగ్రజాన్ని పిలిచేవాడు. ఆ అబ్బాయికి నాకు చిన్న డిఫరెన్స్ ఏదో వచ్చింది. ఆ పదం నాకు చాలా ఇష్టం. అందుకు ఇప్పుడు నేను త్రివిక్రమ్ గారిని అగ్రజాన్ని పిలుస్తాను. ఈ సినిమాకి మాట సహాయం చేశారు, నెక్స్ట్ మాటలు రాయడానికి సహాయం చేయండి అని అడుగుదాం అనుకుంటున్నాను. అవునా? డెఫినెట్గా.